గతానికి ఇప్పటికీ సదుపాయాల పరంగా కానివ్వండి, విద్యారంగంలో స్టాండర్డ్స్ పరంగా కానివ్వండి, గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడే పరిస్థితి నుంచి గతంలో అనేవాళ్ళు గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడు వస్తుందబ్బా అని. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం తీసుకువస్తా ఉన్న మార్పుల వల్ల ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే ప్రైవేట్ స్కూళ్ళు పోటీ పడే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది రాష్ట్రంలో. ఆ మేరకు అడుగులు వేగంగా కూడా పడతా ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ బడులు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్తో ఒప్పందంతో బైజూస్ కంటెంట్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ బడులలోకి వచ్చాయి. గవర్నమెంట్ బడులలో 8వ తరగతి పిల్లాడు చేరిన వెంటనే ట్యాబ్స్ కూడా ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇస్తా ఉన్నారు. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఈ జూన్ నుంచి నాడు నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో మొదటి దఫా కింద 15,750 స్కూళ్లు, నాడు నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో 6వ తరగతి నుంచి ఆ పై వరకు ఉన్న క్లాస్ రూములన్నీ కూడా దాదాపుగా 30,230 క్లాస్ రూమ్లలో బోధన కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తీసుకొని వచ్చి డిజిటల్ బోధన వైపు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా అడుగులు వేస్తా ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ ను ఈరోజు గవర్నమెంట్ స్కూల్లోకి తీసుకొచ్చిన చరిత్ర ఈ 4 సంవత్సరాలలో మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది. ఈరోజు గవర్నమెంట్ బడులలో రోజుకొక మెనూతో గోరుముద్ద కనిపిస్తుంది. గవర్నమెంట్ బడులన్నీ కూడా నాడు నేడుతో పోతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే గవర్నమెంట్ బడులలో 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము కూడా డిజిటల్ బోధనతో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తో ఎప్పుడైతే చదువులు చెప్పడం మొదలు పెడతామో ఆ రోజు ప్రైవేట్ స్కూళ్లు కూడా ఇక గవర్నమెంట్ స్కూళ్లతో పోటీ పడేట్టుగా వాళ్ళు కూడా ఇక 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వక తప్పదు. వాళ్ళు కూడా 6వ తరగతి నుంచి వాళ్ళ క్లాస్ రూమ్లన్నింటిలో కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టి డిజిటల్ బోధన కూడా చేయాల్సిన పరిస్థితి కూడా తప్పదు. ఇక గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ స్కూళ్లు పోటీ పడే పరిస్థితి తప్పదు అన్నది మన కళ్ళ ఎదుటనే ఈ 4 సంవత్సరాల పాలనలోనే మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది. ఈరోజు గవర్నమెంట్ బడులలో గతంలో 2018-19 సంవత్సరం మన ముఖ్యమంత్రి కాకమునుపు చివరి సంవత్సరంలో గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 37 లక్షల మంది అయితే ఈరోజు ఆ సంఖ్య 40 లక్షలు దాటుతా ఉంది. 40 లక్షల పైచిలకు ఈరోజు పిల్లలు గవర్నమెంట్ బడులకు చదవడానికి వాళ్ళకొక నమ్మకం ఈరోజు కనిపిస్తా ఉంది. గవర్నమెంట్ బడులలో చదివిస్తే అన్నున్నాడు బాగా చదివిస్తాడు అన్న నమ్మకం ఈరోజు గవర్నమెంట్ బడులలో చదివిస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు ఈరోజు మన ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా ఈరోజు మన ప్రభుత్వం చూపిస్తా ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం డ్రాప్అవుట్లు ఒక్కసారి గమనించినట్లయితే గణనీయంగా కూడా తగ్గిపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. 12వ తరగతి తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ చేరకుండా చదువు మానేస్తా ఉన్న మానేసిన పిల్లలు 2018-19లో 81,813 మంది పిల్లలు అండర్ గ్రాడ్యుయేషన్ చేరకుండా 12వ తరగతిలో చదువులు మానేస్తా ఉన్న పిల్లలుంటే ఈ 4 ఏళ్లలోనే ఈ సంఖ్య ఇవాళ 22,387కు తగ్గించగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గమనించమని అడుగుతా ఉన్నా. మరోవైపును ఈరోజు పెద్ద చదువులలో ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చదివే వాళ్ళ పరిస్థితి ఒక్కసారి గమనిస్తే 2018-19లో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు 87,000 మంది ఇంజనీరింగ్ చదవడానికి ముందుకొస్తే అదే
ఇప్పుడు జరుగుతా ఉన్న ఈ సంవత్సరం 2022-23లో ఈరోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు ఎంతమందో తెలుసా? 1,20,000 మంది ఈరోజు పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నారు. ఎక్కడ గతంలో 80,000, ఎక్కడ ఈరోజు 1,20,000 మంది ఈరోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పరిస్థితులు. తేడా చూడమని అడుగుతా ఉన్నా. ఏకంగా 50% ఈరోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లల్లో ఈరోజు ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు. ఇదొకటే కాకుండా ఉన్నత విద్యను కరికులం కూడా పూర్తిగా మార్చేయడం జరిగింది. ఉన్నత విద్యను కూడా పూర్తిగా జాబ్ ఓరియంటెడ్గా కరికులంలోకి మార్పులు తీసుకొచ్చాం. 30% స్కిల్ ఓరియంటెడ్గా ఉండేట్టుగా, జాబ్ ఓరియంటెడ్గా ఉండేట్టుగా కరికులంలో ఈరోజు మార్పులు తీసుకొచ్చాం. 25 మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులతో పాటు 67 బిజినెస్ ఒకేషనల్ కోర్సెస్ కూడా కరికులంలో భాగంగా ఈరోజు మన పిల్లలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దేశంలో తొలిసారిగా 4 ఏళ్ల గ్రాడ్యుయేషన్ ఆనర్స్ డిగ్రీ కూడా ప్రవేశపెట్టాము అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు మన రాష్ట్రంలో జరిగిన మార్పుల వల్ల పిల్లల నైపుణ్యం పెంచడం కోసం ఈరోజు అప్ స్కిల్లింగ్ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు కరికులంలోకి ఆన్లైన్ కోర్సులన్నింటినీ కూడా భాగస్వామ్యం చేశాం. ఆన్లైన్ క్రెడిట్స్ కూడా ఈరోజు మన కరికులంలోకి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ చదువులన్నీ కూడా మార్పులు తీసుకొచ్చే విధంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం. ఒక ఆన్లైన్ సెల్ఫ్ సర్టిఫికేషన్ కోర్సులు కరికులంలో భాగంగా చేయడమే కాకుండా ఈరోజు స్కిల్ ఓరియంటెడ్గా కూడా మన పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థను కూడా ఈరోజు మనం ఒప్పందంలోకి భాగం చేశాం. మైక్రోసాఫ్ట్ అయితే ఈరోజు 40 ఫ్యాకల్టీస్లో 1,60,000 మందికి ఈ సైబర్ సెక్యూరిటీ, అజూర్ వెబ్ సర్వీసెస్, డైనమిక్ 365 వంటి అనేక కోర్సులను ఈరోజు మైక్రోసాఫ్ట్ వాళ్ళే మన పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పించి సర్టిఫికెట్ ఇచ్చి 1,60,000 మంది ఉద్యోగాలు సులువుగా దొరికే విధంగా ఈరోజు అడుగులు వేసిన పరిస్థితి ఈరోజు కరికులంలో మనం తీసుకొచ్చిన మార్పుల పరంగా కనిపిస్తాయి. మైక్రోసాఫ్ట్ ఒకటే కాకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్, సేల్స్ ఫోర్సు ఇలాంటి అన్నింటినీ కూడా అనుసంధానం చేసి ఈరోజు కరికులంలో మార్పులు తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో, గవర్నమెంట్ కాలేజీలలో చదువుతా ఉన్న చదువులు ఎలా ఉండాలి, వాటిని ఎలా అప్గ్రేడ్ చేయాలి అన్న ఆలోచనలు మొట్టమొదటిసారిగా జరుగుతా ఉన్నాయి. ఈరోజు మన పిల్లలకు మంచి జరిగించేలా మాస్టర్స్ ప్రోగ్రామును జర్మనీకి చెందిన స్టీన్బేయర్స్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం. బిఎస్సి డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కి సంబంధించి మెల్బర్న్ యూనివర్సిటీతో కూడా ప్రభుత్వం ఒప్పందం చేసుకుని అడుగులు వేస్తా ఉంది అంటే ఎంతగా ధ్యాస పెడతా ఉంది ప్రభుత్వం పిల్లల చదువుల మీద, ఆ కరికులం మీద ఎంతగా ధ్యాస పెడతా ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. మొట్టమొదటిసారిగా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఈరోజు కీలక నిర్ణయంలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ లో చదువుతా ఉన్న పిల్లలు కానీ, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా ఇంటర్న్షిప్ కోర్స్ చదివేటప్పుడే ఇంటర్న్షిప్ ఈరోజు మ్యాండేటరీగా చేస్తూ గొప్ప మార్పు తీసుకొచ్చిన పరిస్థితులు కూడా మొట్టమొదటిసారిగా ఈ 4 సంవత్సరాల పాలనలోనే కనిపిస్తా ఉంది, జరిగింది అన్నది గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు పిల్లలు ఇంతటితోనే చదువు ఆగిపోకూడదు. ఈ పిల్లలు సత్యనాదెళ్ల గురించి ఎప్పుడన్నా మనం మాట్లాడుతూ ఉంటాం, వింటా ఉంటాం. మైక్రోసాఫ్ట్ ఎండి తెలుగువాడు అని చెప్పి. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా, ఒక్క సత్యనాదెళ్ల నా జగన్కు సరిపోడు. నా పిల్లలందరూ కూడా మీ జగనన్న ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అందరూ కూడా సత్యనాదెళ్లతో పోటీ పడే పరిస్థితి రావాలి. దానికోసమే ఎప్పుడు జరగని విధంగా ఈరోజు జగనన్న విదేశీ దీవెన అని చెప్పి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చాం.
టాప్ 50 యూనివర్సిటీస్ లో ఎవరికైనా కూడా సీట్ వస్తే టాప్ 50 కాలేజెస్ లో 21 ఫ్యాకల్టీస్ లో 1,25,00,000 రూపాయల వరకు కూడా ఫీజును ప్రభుత్వమే భరిస్తూ ఆ పిల్లలను సత్యనాదెళ్లగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొన్న క్వార్టర్లో దాదాపుగా 200 మంది పిల్లలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ చదువుకునేదానికి, పై చదువులు చదువుకునేదానికి పంపించడం జరిగింది. ఒక ఆలోచన చూస్తే, ఒక ఆలోచన ఎలా మార్పు తీసుకొస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. 1,25,00,000 రూపాయలంటే స్టాన్ఫర్డ్ కానీ, MIT కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కార్నెగీ మెలన్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద చదువుల్లో, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో, కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా ఆ ఫీజులు కట్టలేని పరిస్థితి. ఆ 80 లక్షలు 90 లక్షల రూపాయలు ఫీజులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు సీట్లు వచ్చినా కూడా పోలేని పరిస్థితిని కూడా మార్పు చేస్తూ మొత్తం ఫీజుకు అయ్యే ఖర్చు 1,25,00,000 రూపాయల వరకైనా సరే మీరు చదవండి, చదివిచ్చే బాధ్యత మీ అన్నది అని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాడు మీ జగన్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.